విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లో తిమ్మాపురం వద్ద రామానాయుడు స్టూడియో కొండ దిగువన 172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించనున్నారు. ఈ మాల్ నిర్మాణానికి శుక్రవారం అమరావతి నుంచి ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. హస్తకళలు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మాల్స్ ఏర్పాటు చేస్తుంది. అందులో రాష్ట్రానికి కేటాయించిన మాల్ తిమ్మాపురం వద్ద నిర్మితం కానుంది. యూనిటీ మాల్కు విశాఖ రూరల్ మండలం మధురవాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 462/2లో 5 ఎకరాలు కేటాయించారు. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+4 భవనం నిర్మించే బాధ్యత ఏపీఐఐసికి అప్పగించారు. భవన నిర్మాణానికి 110 కోట్లు కేటాయించారు. మాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత షాపుల ఇంటీరియర్ డెకరేషన్, ఇతర నిర్వహణ, వసతులకు 62 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 86 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత చేనేత జౌళి శాఖకు అప్పగించనున్నారు. నిర్మాణానికి టెండర్లు పిలవగా ఉమ్మడి ఏపీలో కీలక ప్రాజెక్టులు చేపట్టిన ఏపీసీకి బిడ్ తగ్గింది. వచ్చే ఏడాది మార్చి కల్లా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మాల్లో మొదటి 2 అంతస్తుల్లో 62 షాపులు నిర్మించనున్నారు. ఏపీకి చెందిన వారికి 26, మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారికి 36 షాపులు కేటాయిస్తారు. 3వ అంతస్తు నుంచి సముద్రం చూసేలా వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తారు. ఇంకా మరికొన్ని సదుపాయాలు వస్తాయి. 4వ అంతస్తులో కన్వెన్షన్ హాలు, 2 మినీ థియేటర్లు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్లు, రీక్రియేషన్ జోన్, ఫిట్నెస్ సెంటర్, బ్యాంక్ శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు ఉంటాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, దేశంలో తయారు చేసే చేతివృత్తులు ఈ మాల్లో విక్రయిస్తారు. ఉదాహరణకు ఏటికొప్పాక బొమ్మలు, ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు, ఈశాన్య భారతంలో చేతివృత్తి ఉత్పత్తులు వంటివి ఇక్కడ అమనున్నారు. దేశీయంగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రోత్సాహం, పర్యాటకం అభివృద్ధి, పీఎం ఏక్తా మాల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని చేనేత జౌళి శాఖ అధికారులు పేర్కొన్నారు.